హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అందరూ. నాకు తెలిసి నేను చేసే ఈ రెసిపీ అయితే మీరైతే ఎప్పుడు చేసి ఉండరు అని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అయితే ఫస్ట్ అయితే దీని పేరేంటో నేను చెప్పేస్తాను. చికెన్ కోతు. విన్నారా మీరు? ఏంటేంటేంటి చికెన్ కోతునా అంటే కోతినా అని అనుకుంటారా? కాదండోయ్, చికెన్ కోతు అంటే ఇది ఒక స్పెషల్ రెసిపీ అనమాట. ఒకవేళ మీరు ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి అయితే మీరైతే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం తీసుకోవాల్సింది అంటే బోన్లెస్ ఉంటుంది కదా, ఓన్లీ చెస్ట్ పీస్ మాత్రమే తీసుకోవాలన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే చెస్ట్ పీసే చాలా మంచిది. బోన్ పీస్ కన్నా చెస్ట్ పీస్ తింటేనే ఎక్కువ అయితే బెనిఫిట్స్ ఉంటాయి మనకు. అయితే ఫస్ట్ మనం చెస్ట్ పీస్ తీసుకుని అయితే దాన్ని అయితే కొంచెం సాల్ట్ వేసి అయితే మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ చేసుకున్న తర్వాత అయితే దాన్ని పీసెస్గా తీసేయాలన్నమాట. చిన్న చిన్న పీసెస్గా తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. చికెన్ అని ఎప్పుడు ఒకేలా చేసుకుంటే ఏం బాగుంటుందో ఒక్కసారి నాలా ఇలా కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే మనం కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే చేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెమే చేశాను అనమాట. సో దాన్ని బట్టి ఒక 2 స్పూన్స్ అయితే వేసాను ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి అయితే కొద్దిగా అంత సాజీరా అయితే వేసుకున్నాను. తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అయితే వేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనం టమాటో ఇంకా వేరే పౌడర్స్ కానీ ఎట్లాంటివి వేయకుండా కొంచెం లైట్ స్పైసీగా కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా అయితే ఇది ఉండదు. సో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఈ ఆనియన్స్ అయితే వేయించుకోవాలి. నేనైతే లైట్గా తీసుకున్నాను ఆయిల్, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఎందుకులే దీనికి అనేసి, ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీ కూడా చాలా తక్కువే అనమాట. మీరు అనుకుంటారేమో ఏంటి ఆయిల్ అస్సలు లేనే లేదు అని అనుకుంటారేమో కదా. సో అందుకే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ పట్టగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి అనమాట. నెక్స్ట్ అయితే మనం సైడ్ పెట్టుకున్న విడివిడిగా చేసుకున్న చికెన్ పీసెస్ని అయితే మనము ఆ ఫ్రైలో అయితే వేయబోతున్నాం అనమాట. సో వేసిన తర్వాత అయితే దాంట్లో వాటర్ ఏం లేకుండానే వేసేస్తాం అనమాట. ఎందుకంటే నెక్స్ట్ మనం వేస్తాం కాబట్టి. సో ఈ పీసెస్ని అయితే బాగా వేయించుకోవాలి. ఎందుకంటే వీటిలో ఉన్న వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఆ ఆయిల్ ఇంకా దాంట్లో ఉన్నదంతా ఆనియన్స్ ఫ్లేవరు, కరివేపాకు ఫ్లేవరు అన్నీ ఇంకా పీసెస్కి పట్టాలి కాబట్టి ఇంకా బాగా వేయించుకోవాలన్నమాట. మనము ఎంత బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే కర్రీ అయితే అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. లేదంటే ఉడకనట్టు సప్పగా అయితే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. నేనైతే ఇప్పుడు 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. ఇంకా సాల్ట్ కూడా సేమ్ పింక్ సాల్ట్ అనమాట. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళైతే ఫస్ట్ అయితే మనము పింక్ సాల్ట్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అయితే దాన్ని అంతా బాగా కలుపుకున్న తర్వాత అయితే ఇంకా మాడిపోయినట్టు అనిపిస్తుంటుంది కదా. ఎందుకంటే నేనైతే ఆయిల్ తక్కువ వేసిన కాబట్టి మీకు అట్లనే కనిపిస్తుంది. సో మీరు కొంచెం అంత ఎక్కువ వేసుకుంటే అట్లా ఏమనిపించదు. నేనైతే కొంచెం వాటర్ పోసాను, మరీ ఎక్కువ కూడా పోయదు. ఎందుకంటే అది ఇంకా నార్మల్ రెగ్యులర్ కర్రీ అయిపోతుంది అనమాట. దీంట్లో అయితే వాటర్ వేయొద్దు. నేనైతే కొంచెం అంత అయితే వేసిన, ఎందుకంటే నేనైతే ఆయిల్ తక్కువ వేసిన కాబట్టి ఇంకా అలా కలుపుతూనే ఉండాలి. బాగా మిక్సప్ అయిపోవాలన్నమాట. ఇంకా కారము, సాల్ట్ ఇంకా పీసెస్కి అయితే బాగా పట్టిపోయింది అనమాట. ఇంకా నేను మసాలాలు అయితే ఏమేయలేదు. చికెన్ తోఫు అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అది తినడానికైతే మనకు బగారా అయితే కావాలి కదా. ఇంకా నేనైతే బాస్మతి రైస్తోనైతే బగారా అయితే చేస్తున్నాను. కొన్ని బాస్మతి రైస్ అయితే తీసుకొని బాగా నీట్గా శుభ్రంగా అయితే క్లీన్ చేసుకొని డైరెక్ట్గా ఇంకా పొయ్యి మీదనే పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే నేను ఇంకా పోసేసి అదంతా చేయను అనమాట. ఎక్కువ ఆయిల్ ఎందుకు అనేసి ఇంకా ఆకు, స్టార్ అనాస, మరాఠీ మొగ్గ ఇంకా నా దగ్గర ఉన్నాయి అయితే ఐటమ్స్ అయితే కొన్ని అయితే వేసుకున్నాను. ఇంకా సాజీరా కూడా వేసుకొని బాగా అయితే బగారాని అయితే ఉడికించుకొని బగారా అయితే రెడీ చేస్తున్నాను అనమాట. మన చికెన్ తోఫులోకి అయితే ఈ బగారా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ఒక్కసారి అయితే ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ఒకసారి. ఈ బాస్మతి రైస్ అయితే నేనైతే ఇంకా నానబెట్టుకోలేదు కాబట్టి కొంచెం టైమే పడుతుంది ఉడకడానికి. స్టీల్ గిన్నె కాబట్టి ఇంకా బాగా అయితే కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది అనమాట. ఇప్పుడైతే చాలా వరకు అయితే స్టీల్ పాత్రలే వాడమంటున్నారు. మన హెల్త్కి మనమే బాధ్యులము. ఇంకా బగారా అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చికెన్ తోఫు ఇంకా బగారా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.